మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోని మీ ఎద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మా ఎడల మీ ఎడల అట్లానే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలను ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లల కళ్ళు మూసుకుంటే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జీవము కలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో దేవుడు ఒక మంచి మాట రాశాడు. ధ్యానం చేసుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అగుదు అని రాయబడింది. దేవుని పిల్లారా, మనకి ఒక మనిషికి భూమి మీద దీర్ఘ ఆయువు అంటే ఎక్కువ కాలం బ్రతకడము, ఎక్కువ ఆరోగ్యము కలిగి మీరు క్షేమంగా ఉండాలంటే నాయన మీరు చేయాల్సిన పని ఒక పని ఉంది. అది ఏంటి అంటే నీ తల్లిదండ్రులు సన్మానింపుము అన్నాడు. దేవుని పిల్లారా, సన్మానించమంటే వాళ్ళకి పూలదండలేసి వాళ్ళ కాళ్ళు గడిగి ఏమండి ఇంకా వారి నెత్తి మీద పూలు వేయమని కాదు. కానీ దేవుని పిల్లారా, వారిని సన్మానించమంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ విలువ అనేది వాళ్ళకి ఈయనైనా వాళ్ళని ముసలతనములను బాధ పెట్టొద్దు. చక్కగా ఏ అనాథాశ్రమం అని వృద్ధులాశ్రమం అని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి నీ బ్రతుకు చక్కగా నీవు నీ భార్య హాయిగా సంపాదించుకొని మీరేమో సంతోషంగా ఉంటూ వాళ్ళని ఒక అనాథులుగా వేరే సాట పెట్టమాకు నాయనా. వారు ప్రతిదినము వారి జీవితంలో ప్రతిదీ కష్టపడిది నా కుమార్తె తినాలా, నా కుమారుడు తినాలా, వాళ్ళు చదువుకోవాలా, ఆరోగ్యము కలిగి ఉండాలా, మంచి భవిష్యత్తు వారికి ఉండాలని వారు ఎన్నో కోరికలు ఎన్నో అవసరాలు మానుకొని కూడా దేవుని పిల్లారా వారు మన కోసం కష్టపడి పిల్లలని చదివించడము, అలాగనే మనకు చక్కగా వివాహాలు జరిగించి తమ పిల్లలకి ఆస్తులు కూడపెట్టడం అనేది చేస్తారు. దేవుని పిల్లారా, ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే నా పిల్లలు నా వారు సుఖంగా ఉండాలని చెప్పేసే ఉద్దేశంతో వాళ్ళు దేవుని పిల్లారా వాళ్ళ కష్టాజీతం కూడా వారు అనుభవించకుండా ఏం చేస్తున్నారంటే తమ పిల్లల కోసం దాచిపెట్టారు. కానీ పిల్లలైతే వారికి పెద్ద వయసు వచ్చే తల్లికి వీరితో మాకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమని లేకపోతే రోడ్ల మీద వదిలిపెట్టేవాళ్ళు కొంతమంది, సమాధుల్లో వదిలిపెట్టేవాళ్ళు కొంతమంది. దేవుని పిల్లలారా, మరి ఈ విధంగా తమ తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి నిజంగా దేవుని ఉగ్రతకి లేదా దేవుని కోపానికి గురయ్యి అనారోగ్యం తెచ్చుకొనిది మధ్యంగా అంటే ఏంటంటే తన ఆవశ్యక ముందే బిడ్డలు చనిపోతున్నారని చెప్పుకోవచ్చు. అందుకని దేవుడు కూడా మనకేం చెప్తున్నాడంటే నువ్వు దీర్ఘాయుష్యమంతుడివై కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే నీకు మేలు కలిగి ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, కనుక దీనిని బట్టి మన తల్లిదండ్రులు ముసలితనం వచ్చినప్పుడు చక్కగా మనతో మన పిల్లలతో వాళ్ళు మన ఇంట్లోనే ఉండి ఆనందంగా గడిపే విధంగా ఏ కోడలు కొడుకు లేకపోతే ఏ కూతురు అల్లుడైతే చేస్తారో నిజంగా వారు మేలు కలిగి దీర్ఘాయుష్యమంతులుగా భూమి మీద ఉంటారని చెప్పేసి దేవుడు దీన్ని మనకు తెలియచేస్తున్నాడు. కనుక మన కుటుంబాల్లో ఉన్న పెద్దవారిని తల్లిదండ్రులు మనం చక్కగా ప్రేమించి మనకి మన పిల్లలకి మేలు కలిగి దీర్ఘాయుష్యమంతులుగా ఉండినట్లు ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, నీ కృప కలిగిన నామానికి వందనైనా మంచి ఆరోగ్యం ఉంటే నా తండ్రి ఇదిగోనైనా మేము దీర్ఘాయుష్యమంతులమై ఉంటాము నాయన. ఇదిగో తండ్రి మేము తినే ఆహారం వలన
మేము నియమించే తండ్రి నాయన మేము పాటించే వాటిని బట్టి కాదు, కానీ మాకు మేలు కలిగి దీర్ఘాయుష్యవంతులమై మేము ఉండాలంటే తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకొని వారిని సన్మానించమని చెప్తున్నావయ్యా. కనుక ప్రతి బిడ్డ కూడా తన తల్లిని తన తండ్రిని నైనా ఇదిగో గౌరవించి సన్మానించి జాగ్రత్తగా చూసుకొని భూమి మీద దీర్ఘాయుష్యవంతులమై బ్రతుకున్నట్లు కృప చూపి సహాయం చేయమన్నైనా ఈ సన్నిధానంలో ప్రతిమలాడుకుంటూ నా తండ్రి నైనా ఎంతమంది అయితే వృద్ధాప్యంలో ఉండినైనా తల్లిదండ్రులు ఇదిగోన కన్న బిడ్డలని ఇంటిని వదిలినైనా ఇదిగోనైనా దిక్కులేని వారిగా నా తండ్రి ఎంతమంది అయితే నైనా ఇదిగో అనాథాశ్రమని వృద్ధాశ్రమని తండ్రి ఉన్నారు. అట్టి బిడ్డలోనైనా వారికి నెమ్మదిని దయచేసి మంచి ఆరోగ్యమును దయచేసి నైనా తమ బిడ్డలేళ్ళి తండ్రి తన తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఇంటికాడ పెట్టుకొని చక్కగా చూసుకుంటే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని తండ్రి ఆ వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో బిడ్డలను భద్రపరిచి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.